నమస్తే. ప్రజాగళం ఈ సభ జరగటానికి 2 రోజుల ముందు జరిగిన తర్వాత ఇంకో 2 రోజులు సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ మీడియాలో కావచ్చు హల్చల్ అవుతుంది. దానికి కారణం ఈ సభకి ప్రధాని మోదీ, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు. నిజానికి ఈ సభ సక్రమంగా జరిగి ఉంటే ఇంత రచ్చ అయితే అయ్యేది కాదు. సక్రమంగా జరగలేదు అని ఎందుకు అంటున్నానంటే, పిఎం మోదీ గారు మాట్లాడే టైంలో మైక్ కట్ అవటం, డిస్టర్బ్ జరగడం అయితే అయ్యింది. అదేవిధంగా సాక్షాత్ మోడీ గారు తన ప్రోటోకాల్ వదిలిపెట్టి అక్కడికి వచ్చిన జనాల్ని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. దీన్ని మనం 2 కోణాల్లో చూడొచ్చు. అబ్బో, సభకి జనాలు విరగబడి వచ్చారు, వాళ్ళని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కూడా కాలేదు, అందుకే మోదీ గారు రంగంలోకి దిగారని చెప్పవచ్చు. ఇంకో కోణంలో సాక్షాత్ దేశ ప్రధాని హాజరైన సభకు జనాల్ని కంట్రోల్ చేయడం చేత కానీ పోలీస్ వ్యవస్థ మనకుందని సిగ్గుపడాలి. ఇప్పుడు ఎన్నికల కోడ్ కాబట్టి రాష్ట్ర పోలీస్ మీద అథారిటీ అధికార పార్టీ అయిన వైసీపీకి లేదని చెబుతున్నారు. ఖచ్చితంగా ఈ సభ వెనక పోలీస్ నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి కారణం వైసీపీ నాయకులు అనేది టీడీపీ వాదన. అందులో నిజం కూడా లేకపోలేదు. ఎందుకంటే సభ మొదలైన కాడి నుంచి పత్తిపాటి పుల్లారావు స్టేజ్ మీద ఒకటే గగ్గోలు పెడుతూనే ఉన్నాడు. అయ్యా, గుంటూరు ఎస్పీ గారు, నర్సరాపేట ఎస్పీ గారు, బాపట్ల ఎస్పీ గారు, మీరు దయచేసి ట్రాఫిక్ని క్లియర్ చేయాలి, 3 పక్కల 10 కిలోమీటర్ల దూరాన ట్రాఫిక్ ఆగి ఉంది, దాన్ని క్లియర్ చేయండి అని మొత్తుకుంటానే ఉన్నాడు. కానీ పోలీసులు పట్టించుకోలేదు. ఇదేదో నేను అక్కడ మీడియాలో చూసి లేకపోతే నా పేపర్లో చూసి చెప్తున్న మాట కాదు. సాక్షాత్ నా ఫ్రెండ్స్ ఆ సభకి వెళ్ళి నాకు ఇచ్చిన రిపోర్టు. వాళ్ళు బైకులను ఎక్కడో వదిలిపెట్టి కొన్ని 7-8 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి వచ్చింది. పార్టీ మీద అభిమానం ఉంది కాబట్టి వాళ్ళు అంత దూరం కష్టపడి నడిచారు. వాళ్ళే కాదు, దాదాపు కొన్ని లక్షల మంది అలా నడుచుకుంటూ వెళ్ళారు. అంత భారీ సభ జరుగుతుంటే ట్రాఫిక్ ఏర్పాట్లు ఇంత నాశరకంగా చేస్తారు. అదేమంటే పిఎం ప్రోటోకాల్ అని చెబుతారు. పిఎం సంబంధించి హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి హెలిప్యాడ్లో ఏర్పాటు చేశారు. దానికి చుట్టుపక్కల వరకు ట్రాఫిక్ ఎలవ్ లేదు, జనాలు రాకూడదు. అదేవిధంగా మోడీ స్టేజ్ ఎక్కిన తర్వాత దానికి కొన్ని మీటర్ల దూరం ఎలాంటి జనసంచారం లేకుండా, పబ్లిక్కి అలవ్ లేకుండా ఏర్పాట్లు అయితే చేశారు. కానీ ఆ ప్లేస్లో కూడా ప్రేక్షకులు బాటిల్ విసిరేశారు. దీన్ని కనీసం పోలీసులు అడ్డగించలేదు. దీంతో డైరెక్ట్గా మోడీ సెక్యూరిటీ వచ్చి వాళ్ళని ఆపే పరిస్థితి వచ్చింది. ఇది ఖచ్చితంగా ఏపీ పోలీసుల నిర్లక్ష్యమనే చెప్పాలి. ఈ నిర్లక్ష్యం వెనుకున్న అసలు కారకులు ఎవరు అంటే అందరి చూపు వైఎస్ జగన్ వైపు చూపిస్తుంది. ఎందుకంటే దాదాపు 4.5 ఏళ్ళు అన్ని వ్యవస్థలు ఆయనకి కావలసిన వాళ్ళని నియమించుకున్నాడు. కాబట్టి ఆయన మాటని జబదాటని అధికారులు చాలామంది ఇప్పటికీ వ్యవస్థలో ఉన్నారు. వీళ్ళ మీద ఎన్నికల కమిషన్ ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. ఈ విషయాన్ని పిఎం సెక్యూరిటీ సిబ్బంది, అదేవిధంగా ఎన్ఎస్జి సెక్యూరిటీ కలిగిన చంద్రబాబు సిబ్బంది కూడా దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా 4-5 ఎస్పీల మీద ఎన్నికల సంఘం కొరడా విడిపించే అవకాశం అయితే ఉంది.